పెను భూకంపం ఆఫ్ఘనిస్తాన్ను కుదిపేసింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపంలో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 1300 మందికి పైగా గాయపడ్డారు. చాలా మంది ఆచూకీ గల్లంతవుగా మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని అక్కడ అధికారులు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు కాగా ఈ ఘోర విపత్తు కారణంగా 600 మందికి పైగా మరణించారు. మరో 1300 మందికి పైగా గాయపడినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. అమెరికా జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం నంగరార్హ్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11 గంటల 47 నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఘోర విపత్తు కారణంగా కునార్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్టులు పెడుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షతగాత్రులను హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులు బంధువులను కోల్పోయిన వారి రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లోని కునార్, నోరిస్తాన్, నంగరార్హ్ ప్రావిన్సులు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి జీవితం అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉంది. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘస్పారి పోస్టు పెట్టారు. ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. అవసరమైన ఆహారం అందించి ఆశ్రయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.